మానవతా సేవకులు అనే సంఘ వ్యాసం నుంచి ఇవాళ కూడా కొంత భాగం విందాం. దివిసీమ ఉప్పెనలో పాల్గొన్న విషయాన్ని గురించి, అలాగే రాయలసీమ కరువుని గురించి, నిన్న వాడు చేసిన కృషిని గురించి విన్నాం. ఇవాళ మిగతా భాగంలో ఏం చెప్పారో విందాం. సేవ ఆధ్యాత్మిక సాధన అంటే వెనుకబాటుతనాన్ని ఆసరా చేసుకుని మత మార్పిడులు, తీవ్రవాద కార్యకలాపాలు చెలరేగి దేశాన్ని బలహీనపరుస్తున్నాయి అన్ని చోట్ల కూడా. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు సంఘ పెద్దలు 1989లో పరమ పూజనీయ డాక్టర్జీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ప్రారంభించాలని అప్పుడు సంకల్పించారు. సంఘ దృష్టిలో సేవ అంటే వ్యక్తిగత పుణ్య సాధన కాదు, సామాజిక వివక్షలను తొలగించే శక్తి అన్నమాట. గిరిజనులు, బలహీన వర్గాలలో సేవా కార్యక్రమాల ద్వారా దేశం పట్ల, సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించటం సాధ్యమవుతుందని వారు నమ్మారు. భారతీయ చింతనలో సేవ అనేది సహాయం మాత్రమే కాదు, సమాజ పరమేశ్వరుని పూజించే మాధ్యమం, అలాగే దేశాన్ని బలపరిచే సాధన, ఆత్మను పావనం చేసే యజ్ఞం. 1990లో సేవాభారతికి శ్రీకారం చుట్టారు. ఈ 1940 నుండి 1990 మధ్య ఆర్ఎస్ఎస్ సేవారంగంలో అద్భుతమైన పనులు చేసింది. 1995 తర్వాత శాఖ ద్వారా, అంటే వాడు రోజు నడిపేటువంటి నిత్య కార్యక్రమం శాఖ అనేది. అందులో 10 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు. అలా రోజు వచ్చి నియమిత కాలంలో, నియమిత సమయంలో అక్కడ ప్రార్థన, సుభాషితం, అలాగే ఒక మంచి దేశభక్తి పాట, ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. ఆ తర్వాత కాసేపు ఆటలాడతారు. అక్కడ దేశాన్ని గురించి, దేశంలో ఉన్న సమస్యల గురించి ఆలోచిస్తారు. వాటికి పరిష్కారాన్ని గురించి కూడా ఆలోచిస్తారు. అది శాఖ అంటే. అలా ఈ 1990 తర్వాత శాఖ ద్వారా వ్యక్తి నిర్మాణంలో సేవా విభాగాన్ని కూడా జోడించారన్నమాట. ఈ విధంగా శాఖ పనిలో భాగంగానే సేవా విభాగము, సేవాభారతి కలిసి పనిచేయడం మొదలయ్యింది. 1990లో ప్రారంభమైన ఈ పని తెలుగు రాష్ట్రాలలో వందలాది సేవా కార్యక్రమాలకు పునాది అయ్యింది. తెలుగు స్వయం సేవకులు ప్రత్యక్షంగా బస్తీలను సందర్శించి సమస్యలను గుర్తించారు. ఒక్కో బస్తీకి వెళ్ళటం, అసలు అక్కడ ఉన్న సమస్యలు ఏమిటి చూస్తాం, పరిష్కారం ఏమిటి ఆలోచించడం అనమాట. ఆ పరిష్కారం కోసం అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. అనుభవజ్ఞులైన వందలాది స్వయం సేవకులు సేవా ప్రముఖులుగా నియమితులై సుమారు 100 రిజిస్టర్డ్ సంస్థల ఆధ్వర్యంలో విద్య, వైద్యము, ఉపాధి అవకాశాలు కల్పించే అనేక రకాల సేవలు అందిస్తున్నారు. వీటితో గ్రామాలు, బస్తీలు కేవలం అభివృద్ధి చెందడమే కాదు, సామరస్యం, సద్భావనను కూడా సంతరించుకున్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను విద్య అంటే ఉచిత బోధనా తరగతులు, ఏకలవ్య విద్య అంటే ఒకే ఉపాధ్యాయుడు ఉంటాడు, ఉచిత పాఠశాలలు అన్నమాట. అవి ఎన్ని ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో 873 జరుగుతున్నాయి. తెలంగాణలో 1162 జరుగుతున్నాయి చోట్ల. ఇక వైద్యశాలలు, సంచార వైద్యశాలలు, ఇవి ఆంధ్రప్రదేశ్లో 326 చోట్ల జరుగుతున్నాయి, వైద్యం జరుగుతుంది. అలాగే తెలంగాణలో 113 ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక స్వావలంబన అంటే సొంతంగా సంపాదించుకోవడం, అంటే కుట్టు కేంద్రాలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, ఉపాధి శిక్షణ, ఇలాంటి వాటికి అనమాట. అక్కడ 15 చోట్ల ఆంధ్రప్రదేశ్లోను, 68 చోట్ల తెలంగాణలోను జరుగుతున్నాయి స్వావలంబన కేంద్రాలు. ఇక సామాజిక సమరస అంటే భేదభావం లేకుండా అందరూ కలిసి ఒక కుటుంబ జీవన భావనతో కలిసి ఉంటారు. సంస్కార కేంద్రాలు అంటారు, వాటిని భజన కేంద్రాలు అంటారు. ఈ భజన కేంద్రాల్లో అన్ని రకాల వాళ్ళు వస్తారు కదా భజన చేయటానికి. అలా ఆంధ్రప్రదేశ్లో 316 చోట్ల అవి నడుస్తున్నాయి.
అలాగే తెలంగాణలో 759 చోట్ల నడుస్తున్నాయి. అంటే మొత్తం సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో 1530, అట్లాగే తెలంగాణలో 2120 నడుస్తున్నాయి ప్రస్తుతం. గత 5 శతాబ్దాలుగా స్వయం సేవకుల నిరంతర కృషి, నిబద్ధత, త్యాగమే సేవా రంగంలో అనేక ఫలితాలను తీసుకొచ్చింది. కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు, విందాం. జయభారత్ హాస్పిటల్ సేవా సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. 1982లో నెల్లూరునే సింహపురి అని కూడా అంటారు, అందుకని సింహపురి వైద్య సేవా సమితి అనేది నెల్లూరులో ప్రారంభించారనమాట. దాని ఫలితమే 150 పడకల జయభారత్ ఆసుపత్రి. అంటే ఇది ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రి అన్నమాట. ఈ హాస్పిటల్ స్థాపన వెనుక జ్యేష్ఠ కార్యకర్తల కృషి, స్వర్గీయ సంగమేశ్వర శాస్త్రి, నెల్లూరు స్వయం సేవకుల సంకల్పం ఉన్నాయి. జయభారత్లో ఆధునిక వైద్య పరికరాలతో అనేక వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నారు. ఎన్నో శస్త్రచికిత్సలు అత్యాధునిక పద్ధతులు పరిమిత వ్యయంతో జరుగుతున్నాయి. తీర ప్రాంత మత్స్యకార గ్రామాల ప్రజలకు, బలహీన వర్గాలకు, సంచార కులాలకు ఈ హాస్పిటల్ ఆరోగ్య ప్రదాతగా నిలిచింది. 2003 నుంచి 2021 వరకు, అంటే ఈ 18 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు, సేవా విభాగం ద్వారా జరిగిన కార్యక్రమాలు చెప్తున్నారు. వైద్య సహాయం పొందిన అవుట్ పేషెంట్లు 2,04,113 మంది, వైద్య సహాయం పొందిన ఇన్ పేషెంట్లు 12,746 మంది, సాధారణ ప్రసవాలు 1865, శస్త్రచికిత్స ద్వారా ప్రసవాలు 1029, ఇతర శస్త్రచికిత్సలు 1615. ఆరోగ్య శిబిరాలలో 7 మండలాలని కలిపారు. అంటే ఈ జయభారత్ హాస్పిటల్ వాళ్ళు వెళ్ళి రోగులకి చేయటం అనమాట. 7 మండలం, 50 బస్తీలు, అలాగే గ్రామాలలోని 45,000 మంది సేవలను పొందారు ఈ హాస్పిటల్ ద్వారా. అలాగే ఆరోగ్య పత్రాలని 13,439 కుటుంబాలకు జారీ చేశారు. హెల్త్ కార్డులని 67,000 కుటుంబాలకు అందించారు అనమాట. అంటే ఆ కార్డు తీసుకొచ్చి అక్కడ చూపిస్తే వైద్యం తక్కువ ధరలో జరుగుతుందన్నమాట. ఇక గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణ గురించి వాళ్ళు ఏం చేశారో విందాం. గిరిజన సమాజంలో గర్భిణులు ఇప్పటికీ ఇంటి వద్దనే ప్రసవిస్తున్నారు. కానీ తల్లి బిడ్డల క్షేమం దృష్ట్యా ఇది ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రసవాలు వైద్యుల పర్యవేక్షణల ఆసుపత్రుల్లో జరగటమే మేలని చెబుతున్నారు. గిరిజన మహిళలకు ఈ విషయంపై అవగాహన కల్పించడం ముఖ్యమైన పని. ట్రైబల్ వెల్ఫేర్ హెల్త్ ఇనిషియేటివ్ ద్వారా గిరిజన మహిళలకు ఆరోగ్య, విద్య, అవగాహన శిబిరాలు, వైద్య సహాయము అందిస్తూ ఆరోగ్యవంతమైన తల్లులు, సురక్షితమైన శిశువులు అనే లక్ష్యం సాధ్యమవుతున్నది. గిరిజన మహిళలో ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా సీమంతం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. సామూహికంగా గర్భిణీలందరినీ పిలవటం, వాళ్ళకి ఆ రోజున సీమంతం చేస్తూ వాళ్ళకి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం అనమాట. ఈ కార్యక్రమం ద్వారా వారికి అవగాహన శిబిరాలు నిర్వహించి సురక్షిత ప్రసవాలపై చైతన్యం కల్పించారు. ఆ వివరాలు ఏమిటో విందాం. ఇప్పటి వరకు 7 మండలాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ కాలనీలు 60 కాలనీల నుంచి ఈ సీమంతం కార్యక్రమాల ద్వారా చైతన్యపరిచారనమాట గర్భిణీలని. 2,894 సురక్షిత కాన్పులు జరిగాయి ఈ అవగాహన కార్యక్రమాల వల్ల. గిరిజనులకు సింహపురి వైద్య సమితి సేవలు, అదే సింహపురి అంటే జయభారత్ హాస్పిటల్ ఉన్న నెల్లూరు అన్నమాట. సింహపురి వైద్య సమితి గిరిజనుల ఆరోగ్యం, విద్య, చైతన్యం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వాటి వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఉచిత వైద్య శిబిరాలు 150, పాల్గొన్న కాలనీలు 150, లబ్ధి పొందిన వారు 30,000 మంది, శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు 200 మంది. విద్యా కార్యక్రమాలు, గిరిజన బాలల అక్షరాభ్యాసం 1,100 మంది పిల్లలకు చేయించారు అక్షరాభ్యాసం. అందులో పాల్గొన్న గిరిజనులు ఎందరంటే 2,500 మంది. అంటే మనకు మళ్ళీ అందరూ బాధ్యతగా అక్కడ వెళ్ళరు, అసలు వాళ్ళు చదువుని గురించి ఆలోచించరు. అలాంటి వాళ్ళలో ఈ చైతన్యం తీసుకొచ్చారనమాట. ఇక సామాజిక చైతన్యం, సాంస్కృతిక చైతన్యం, ఇందులో భాగంగా గిరిజన మహిళలకు చైతన్య సదస్సులు, బాల సంస్కార కార్యక్రమాలు. బాల సంస్కార కార్యక్రమాలను చిన్నపిల్లలకి
మంచి పద్యాలు చెప్పటం, చక్కని సుభాషితాలు చెప్పటం, వాళ్ళకి దాని అర్థం చెప్పటం, వాళ్ళతో బట్టి పట్టించి వాళ్ళతో చెప్పించడం, ఇవన్నీ బాల సంస్కార కేంద్రాలంటే. అలాగే ధార్మిక సాంస్కృతిక శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇవి గిరిజన సమాజంలో ఆరోగ్య పరిరక్షణ, విద్య, సామాజిక చైతన్యం కలగలిసిన సమగ్ర సేవకు నిదర్శనంగా నిలిచాయన్నమాట. రేపు మిగతా భాగం తెలుసుకుందాం. ఇదేంట ఇది పెద్ద బాగా దీంతో